మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శివస్వామీజీ మనతో ఉన్నారు. వారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో న్యాయవాదులందరూ కూడా ఒక సమ్మేళనంగా ఏర్పడాలని వారు కోరుకుంటున్నారు. అది ఏ విధంగా సాగుతుందో స్వామీజీ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ గారు నమస్తే అండి. ఇప్పుడు హిందువులందరూ కలిసి ఏకతాటిపై నడిచే విధంగా కూడా మీరందరూ కూడా ఎవరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు కూడా న్యాయవాదులు ప్రత్యేకంగా అంటున్నారు. ఇది ఏ విధంగా? అనాది కాలం నుంచి కూడా రాజ్యాన్ని పరిపాలించే రాజులకి వారి మంత్రి రూపంలోనూ మరియు సలహాదారుల రూపంలోనూ న్యాయాన్ని నిలపడానికి న్యాయవాదులుగా అప్పటి కాలం నుంచి ఉన్న వ్యవస్థ ఇది. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మతస్థులకు సంబంధించిన న్యాయ సంఘాలు కొన్ని ఏర్పాటు చేసుకుని చాలా బలంగా వారు ముందుకెళ్తున్నారు. కానీ మన హిందూ ధర్మంలో మాత్రం హిందూ న్యాయవాదులు కూడా సంఘటితంగా లేరు అనే విషయాన్ని గ్రహించిన మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరూ కూడా కలిసి మానశ్రీ శ్రీకృష్ణ గారి యొక్క మార్గదర్శకంలో మన పరమ పూజ్య రాధామోహన్ దాస్ గారు మేమందరం కలిసి ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న 150 బార్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతి అసోసియేషన్ నుంచి కూడా సభ్యులను తీసుకుంటూ మేము పర్యటన చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ రోజున భీమవరం పట్టణానికి రావడం జరిగింది. సెప్టెంబర్ 14వ తారీఖు ఆదివారం నాడు అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో పరమ పూజ్య స్వామీజీలతో కలిసి న్యాయవాదుల సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సమస్తమైన న్యాయవాదులకు కూడా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రధానమైన అంశాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా భూములు ఎలా అయితే అమ్మివేయబడినవో ఆ విషయంగా, మరియు హిందూ దేవాలయాల ఆస్తులు పరిరక్షణ, హిందువుల మీద జరుగుతున్న దాడులు, మరొక విషయం హిందూ స్త్రీల పట్ల జరుగుతున్న అనేక వేధింపులు, వీటన్నిటి మీద కూడా కొన్ని సలహాలు సూచనలు న్యాయవాదులు తీసుకోవటము, స్వామీజీల నుంచి కూడా అందించడం జరుగుతుంది. పరస్పర సహకారంతో ఒక భద్రతా భావాన్ని సమాజానికి ఇవ్వాలనే సదుద్దేశంతో ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మతంలోనూ లేని విధంగా, అంటే టెంపుల్స్ ఒక్క దాంట్లోనే ధర్మడిబ్బి అని, అలాగే కూడా ఒక ఎండోమెంట్ అని వ్యవస్థ నడుస్తుంది. దీని అమౌంటే బయటికి దేనికైనా ఖర్చులు కూడా గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు పెడుతుంది. ఇది అసలు ఎండోమెంటే అసలు హిందూ మతానికి ఎందుకు, మిగతా మతాలకి ఎందుకు లేదు? ఇది విషయం పరిశీలన చేస్తే కొంత వెనక్కి వెళ్లాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇతర మతస్థులకి వారి సంస్థలను వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ హిందూ దేవాలయాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో పెట్టుకున్నారు. అయినా దేవాదాయ ధర్మశాఖ ఆధీనంలో ఉన్నా కూడా వీరికి జీతపత్యాలని కూడా హిందూ దేవాలయానికి వచ్చిన ధనం మాత్రం ఉపయోగిస్తున్నారు. మిగతా వ్యవస్థలకేమో రెవెన్యూ నుంచి ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఈ డబ్బుని ఉపయోగిస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో హుండీ డబ్బు ఇతర మతస్థుల కార్యక్రమాలు కూడా తరలి వెళ్తున్నట్టుగా కూడా మనం కొన్ని వార్తల ద్వారా కూడా వినటం జరిగింది. వీటి అన్నిటి మీద కూడా మేము చర్చ చేస్తున్నామండి. వీటిని ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలా ఆపాలి, ఈ యొక్క దేవాలయాల యొక్క ధనాన్ని ప్రజలకి సంఘపరంగా సామాజిక పరంగా హిందువులకు ఎలా ఉపయోగపడేట్లు చేయాలనే ఉద్దేశంతోనే మేము దీన్ని ముందుకు సాగుతున్నామండి. అలాగే డిప్యూటీ సీఎం, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తిరుపతిలో కూడా ఒక అలిగేషన్ రావడంతో అప్పుడు ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక ఏకతాటిపై కూడా దేశమంతా కూడా నడుస్తుందంటారు. ఖచ్చితంగా అండి. గత 14 సంవత్సరాల క్రితం ఉన్న వ్యవస్థ వేరు, ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ వేరు. ఇప్పుడు అందరూ కూడా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ప్రయాణం చేస్తున్నాం. ఇక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు సహేతుకంగానే ఉన్నాయి. అలాగే మానశ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని వెలుగుతీ చాటం కూడా అది ఆహ్వానితగా శుభ పరిణామంగానే మేము భావిస్తున్నాం. ఫెస్టివల్స్ కి మాత్రమే టెంపుల్కి వెళ్ళి కాసేపు వెళ్ళి 10 మినిట్స్ స్పెండ్ చేసి వచ్చేస్తున్నారు. కానీ మిగతా మతాల్లో ఒక సండే అని కానీ ఒక ఫ్రైడే అని కానీ వాళ్ళు సెపరేట్గా ఉంటుంది. అలాగే హిందువులు ఎందుకు ఐక్యమత్యత ఉండటం లేదు? హిందువుల్లో ఐక్యమత్యత లేక కాదండి. మనకి పూర్వం ఋషీశ్వరు నుంచి వచ్చిన సాంప్రదాయ విధానాలు ఏమిటంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా భగవంతుని చూడమన్నారు. మనం గృహాలలో పండుగలు చేసుకుంటుంటాం, వ్రత దీక్షలు చేసుకుని ఉంటాం, దీక్షలు తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. అలాగే స్థానికంగా ఉన్న దేవాలయాల దగ్గరికి మనం హాజరవుతూ ఉంటాం. కాబట్టి వారికి ఒక రకమైన మత ఛాందస్యవాదాన్ని ప్రేరేపిస్తూ అక్కడ గుమికూడుతున్నారు. కానీ ఇక్కడంతా ఉన్నది గోవులండి.
గొర్రెలు కాదు, పందులు కాదని, ఇక్కడ గోవులు ఉన్నాయి. గోవు విడివిడిగానే ఉంటుంది, సమైక్యంగానే ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం మాత్రం గోవులు పనిచేస్తాయండి. కానీ వారు అలా కాదు కదండి. ఇప్పుడు చూడండి, ఈ దేశానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఈ దేశానికి ఇబ్బందులు ప్రత్యక్షంగా వారితోనే కదా ఇప్పుడు ఇబ్బందులు. ఏ హిందువు కూడా వేరే మతస్థుల్ని దూషించడు, వారిని ఏది చూపించడు, మా మతంలో రమ్మని పిలవరు. కానీ వారేం చేస్తున్నారండి? మన దేవీ దేవతలను దూషిస్తారు, రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడతారు, దాడులు చేస్తున్నారు. కాబట్టి ఆత్మరక్షణలో ఖచ్చితంగా హిందువులందరూ కూడా సంఘటిత అవసరం ఆవశ్యకత ఉన్నది. హిందూ దేవీ దేవతల యొక్క పండుగలు అనేక ఉన్నాయి కాబట్టి ప్రతి నెల కూడా 1-2 పండుగలు వస్తూనే ఉంటాయి. సకుటుంబంగా సమైక్యంగా జీవించమని ఒక చక్కటి జీవన విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యవస్థ మనదండి. చివరిగా హిందువులకి అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే వ్యవస్థ చాలా పటిష్టంగా రాష్ట్రమంతా కూడా బలోపేతం అవుతుంది. ఎవరికి చిన్న సమస్య వచ్చినా మీకు ఆ రోజున సెప్టెంబర్ 14వ తారీఖున ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ఇస్తాం. దానికి మీరు కనుక మీ ఇబ్బందిని కనుక తెలియపరిచినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న న్యాయవాదులతో మేము సంప్రదించి మీకు సరైన న్యాయం జరిగేట్లుగా మేము చూస్తాం. శివస్వామిజీ గారు తెలియజేస్తుంది హిందువులు అందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే ఎండోమెంట్ వ్యవస్థ వాటి మీద అన్నిటి మీద కూడా మేము చర్చ జరిపి మాకు న్యాయపరంగా ఏ విధంగా ఉంటుందో కూడా మేము ముందుకు సాగే విధంగా ఈ నెల సెప్టెంబర్ 4వ తారీఖున విజయవాడలో భారీగా మొత్తం అందరూ కూడా న్యాయవాదులందరూ సమ్మేళనంగా మేము అందరం కూడా ఇక్కడ మీట్ అవుతున్నామని, అందరూ హిందువులు భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి రావాలని, అలాగే ముందు కూడా మా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేము స్వామీజీలందరం కూడా ఐకమత్యంగా, అలాగే లాయర్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబితో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.